Hi, good morning all of you. Welcome to Govind Sar's Maths class and KVZ Maths Lighthouse యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం 10th క్లాస్ విద్యార్థులకి సంబంధించి మీన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే స్టెప్ వైజ్ మార్క్స్ అనేవి ఎలా అలాట్ చేస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో 32లో ఏ అనేది స్టాటిస్టిక్స్ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఒక లొకాలిటీలో ఉంటున్నటువంటి 25 కుటుంబాల యొక్క డైలీ ఎక్స్పెండిచర్. సో ఫుడ్ మీద వాళ్ళు ప్రతిరోజు పెట్టేటటువంటి ఖర్చు వివరాలు ఇచ్చాడు. సో డైలీ ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్. 100 రూపీస్ నుంచి బిలో 150 రూపీస్ వరకు ఖర్చు పెట్టే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయన్నమాట? 4 ఉన్నాయి. 150 నుంచి బిలో 200 రూపీస్ వరకు ఖర్చు పెట్టే ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? 5. అలా మనకు ఒక డేటా ఇచ్చాడు. సెలెక్ట్ సూటబుల్ మెథడ్ టు ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫుడ్ మీద ప్రతి ఫ్యామిలీ ఎంత ఇంచుమించుగా ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయడంతో పాటు ఇక్కడ మనకు ఇంకొకటి కూడా అడిగాడు. సెలెక్ట్ సూటబుల్ మెథడ్ అంటే మెథడ్ ఏంటో మనమే చూస్ చేసుకోవాలి. సో మీన్ కనుక్కోవడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది డీవియేషన్ మెథడ్, మూడవది స్టెప్ డీవియేషన్ మెథడ్. సో మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. సో ఆ మెథడ్లో సాల్వ్ చేస్తే క్యాలిక్యులేషన్ అనేది ఈజీ కాబట్టి ఆ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక టేబుల్ వేసుకోవాల్సి ఉంటుంది. సో 6 కాలమ్స్తో ఉన్నటువంటి ఒక టేబుల్ ముందే వేసుకుంటాం. ఇది ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు క్లాసెస్. ఇప్పుడు ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనేది ఫ్రీక్వెన్సీ అంటాం, F5. సో కాబట్టి ఇవి రెండు వాడు ఇచ్చేస్తాడు, ఇచ్చినవి రాస్తాం. తర్వాత XI, తర్వాత DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ A, తర్వాత UI XI మైనస్ A హోల్ బై H, తర్వాత FI ఇంటూ UI. ఈ 6 కాలమ్స్ వేసేసుకొని టేబుల్ని మనం రెడీ చేసుకుంటాం. మిడ్ వాల్యూస్ లేదా క్లాస్ మార్క్ అంటాం. సో ప్రతి క్లాస్కి మనం మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, అదే XI. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం, 100 టు బిలో 150. ఇప్పుడు ఈ క్లాస్లో లోవర్ లిమిట్ 100, అప్పర్ లిమిట్ 150. ఇప్పుడు ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తే ఈ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ వస్తుంది. 100 ప్లస్ 150 హోల్ బై 2. ఇప్పుడు సో టోటల్ వాల్యూ 250 బై 2. సో 250ని 2తో డివైడ్ చేస్తే వాల్యూ 125. అంటే ఫస్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎంత అనమాట? 125. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఈజీగా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను, మరొకసారి గుర్తు చేస్తాను. ఈ బుట్టలో 100 యాపిల్స్ ఉన్నాయి, ఈ బుట్టలో 150 యాపిల్స్ ఉన్నాయి. రెండు కలిపి ఇద్దరికి సమానంగా పంచాలి. అప్పుడు మనం ఏం చేద్దాం? ఈ బుట్టలో ఎక్సెస్ ఉన్నటువంటి 50 తీసేయండి. అంటే ఇందులో 100 ఉన్నాయి, ఇందులో 100 ఉన్నాయి. ఈచ్ వన్ 100 వస్తాయి. ఇప్పుడు 50ని ఇద్దరికి పంచితే 25 అంటే ఈచ్ వన్ ఎంత వస్తాయి అనమాట? 125. సో మనకి ఫస్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? 125. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూని కూడా అలాగే కట్టక్కర్లేదు, మనం ఒక షార్ట్ కట్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 200లో వచ్చి 150 తీసేస్తే డిఫరెన్స్ ఎంత? 50. అంటే దాన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఆ క్లాస్ ఇంటర్వెల్ని యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే మిడ్ వాల్యూస్ అని వస్తాయి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది? మనకి 50 వచ్చింది. 125కి 50 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 175. అంటే నెక్స్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఎంత అనమాట? 175. దానికి ఇంకొక 50 యాడ్ చేస్తే సో 225. ఇట్లా అన్ని క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 275, సో 325. సో ఇది మిడ్ వాల్యూ, ఇది మిడ్ వాల్యూ, ఇది మిడ్ వాల్యూ. సో ఇవన్నీ మిడ్ వాల్యూసే కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్ యొక్క మిడ్ వాల్యూ కాబట్టి X1, ఇది X2, ఇది X3, X4, X5. అలాగే ఫ్రీక్వెన్సీలో ఇది F1, F2, F3, F4, F5. సో మిడ్ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసాను. ఇప్పుడు ఎస్యూమ్డ్ మీన్ ఏ వాల్యూను డిసైడ్ చేయాలి. ఇప్పుడు మిడ్ వాల్యూస్లో దేన్నైనా ఎస్యూమ్డ్ మీన్ ఏగా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ మిడ్ వాల్యూనే ఎస్యూమ్డ్ మీన్ ఏగా తీసుకుంటున్నాను. సో చాలామంది మిడిల్లో ఇంచుమించుగా సెంటర్లో ఉండక్కర్లేదు, కొంచెం అటు ఇటుగా మిడిల్లో ఉండేదాన్ని ఎస్యూమ్డ్ మీన్గా తీసుకుంటారు. ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు డి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏకి తిన్నగా ఉన్న వాల్యూ డి వాల్యూ ఎంత అవుతుంది? 0. అంటే D1
d1 అంటే x1 మైనస్ ఏ. x1 అంటే ఎంత 125. ఏ వాల్యూ కూడా 125. 125 మైనస్ 125 అంటే 0. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. మనకి క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది 50 వచ్చింది కాబట్టి 50 యాడ్ చేసుకుంటూ వచ్చాను. 50, 100, 150, సో 200. ఇప్పుడు యూ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మీకు తెలుసు 0 తినగా 0 వేసుకుంటాం, తర్వాత వరుస నంబర్స్ అన్ని వేసుకొని వచ్చాడు మరి. సో 1, 2, 3, 4. సో ఎస్యూమ్డ్ మీన్ కానీ సెంటర్లో తీసుకున్నట్లయితే పైకి నెగిటివ్ వాల్యూస్ వస్తే కిందికి పాజిటివ్ వాల్యూస్, మిడిల్లో 0 అనేది వస్తుంది యూకి సంబంధించి. ఇప్పుడు మనం ఎఫ్ ఇంటూ యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ఐ ఇంటూ యూఐ. ఇప్పుడు f1 ఎంత 4, u1 ఎంత 0. 4 ఇంటూ 0, 4 zeros 0. 5 1s 5, 12 2s 24, 2 3s 6, 2 4s 8. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ యూఐ వీటిని మొత్తం యాడ్ చేస్తే 5 + 24 దట్ ఈస్ 29. 29 + 6 దట్ ఈస్ 35. 35 + 8 43. Let us calculate sigma fi. So sum of the frequencies మనం కలుపుతాం. అంటే పౌనపున్యం మొత్తం అన్నిటిని ఎంత వస్తుందో ఒకసారి యాడ్ చేద్దాం. 4 + 5 9, 9 + 12 దట్ ఈస్ 21, 21 + 2 23, 23 + 2 25. సో సిగ్మా ఎఫ్ఐ 25 వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ యూఐ 43 వచ్చింది. అయితే ఈ టేబుల్ క్యాలిక్యులేషన్లో డీని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఆప్షనల్. ఎవరికైనా డీని క్యాలిక్యులేట్ చేయడం కష్టంగా ఉంటే దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయకుండా వేయకపోయినా ప్రాబ్లం ఏముండదు. ఎక్స్ఐ క్యాలిక్యులేట్ చేసి తర్వాత యూఐ క్యాలిక్యులేట్ చేసి ఎఫ్ ఇంటూ యూఐ చేసేస్తే మీకు మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిఐ అనేది ఆప్షనల్ మాత్రమే, రాయగలిగే వాళ్ళు రాయండి. ఇది రాయడం కష్టంగా ఉంది అంటే దీన్ని అవాయిడ్ చేసినా నో ప్రాబ్లం. అయితే అలా అవాయిడ్ చేసేటప్పుడు ఇక్కడ u1 = x1 - a హోల్ బై హెచ్ అని రాయాలి. ఇక్కడ di/h అని రాయకండి. అలా రాస్తే ఖచ్చితంగా డిఐని క్యాలిక్యులేట్ చేయాలి. సో యూఐ రాసేటప్పుడు xi - a హోల్ బై హెచ్ అని రాయండి. ఇలా రాస్తే డిఐ అనేది ఆప్షనల్ అవుతుంది. డిఐని క్యాలిక్యులేట్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. అస్యూమ్డ్ మీన్ ఏ 125, సిగ్మా ఎఫ్ఐ యూఐ 43, సిగ్మా ఎఫ్ఐ 25, హెచ్ క్లాస్ ఇంటర్వెల్ 15. ఇప్పుడు మీన్ ఎక్స్పెండిచర్. సో మీన్ ఫార్ములా వేద్దాం. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 125 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఈజ్ 43, sigma f is 25 into 50, that is equal to 125 plus, so 25 2s are into 43 into 2, that is 125 plus 43 2s are 86, 125 plus 86 is 211. So mean expenditure is 211. అంటే ఇంచుమించుగా ప్రతి ఫ్యామిలీ కూడా ప్రతిరోజు ఫుడ్ మీద ఎంత ఖర్చు చేస్తున్నట్టు 211 రూపీస్ ఖర్చు చేస్తున్నట్టు. ఇప్పుడు స్టెప్ వైజ్ మార్క్స్ అనేవి ఎలా అలాట్ చేస్తాడో చూద్దాం. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసినందుకు 1 మార్క్, యూఐని క్యాలిక్యులేట్ చేసినందుకు 1 మార్క్, ఎఫ్ఐ ఇంటూ యూఐ ఈ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేసినందుకు 1 మార్క్. సో టోటల్ ఈ టేబుల్ని తయారు చేసినందుకు 3 మార్క్స్. ఇక్కడ డిఐని క్యాలిక్యులేట్ చేయడం అనేది ఆప్షనల్. సో ఫార్ములాకు ఉపయోగపడేటటువంటి వేరియబుల్స్ వాల్యూస్ అన్ని రాసినందుకు 1 మార్క్. సో ఫార్ములా వేసినందుకు 1 మార్క్. ఫార్ములాలో ఈ వేరియబుల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినందుకు 1 మార్క్. దాన్ని సింప్లిఫికేషన్ చేసి సో మీన్ ఎక్స్పెండిచర్ ఎంత ఫైనల్గా ఆన్సర్ రాసినందుకు 2 మార్క్స్. సో టోటల్ 8 మార్క్స్.